హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో బెల్లంతో కోకోనట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని మిక్సర్లో యాడ్ చేసుకొని గ్రేటెడ్ కోకోనట్ టైపు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనం తురిమితే ఎలా వచ్చిందో అలానే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని 3 కప్పుల వరకు తీసుకొని మరీ ఓవర్గా ఫ్రై చేసేయకుండా జస్ట్ ఒక 1 మినిట్ అలా టీలో మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ అలా ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3/4 కప్పు వరకు పాలు తీసుకొని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు, లేదంటే పాల మీగడ కూడా తీసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్. ఇవి కూడా లేకపోతే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగ్గ తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగి మిక్స్ చేసి సైడ్స్ అనేది రిమూవ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈలోగా ఇలాంటి ఒక ప్లేట్ కానీ ఏదైనా ట్రే తీసుకొని దాంట్లో బటర్ పేపర్ యాడ్ చేసుకొని లైట్గా గీ అప్లై చేయండి పైన. చూసారా, ఇలా సైడ్స్ అనేది రిమూవ్ అయిపోవాలి, ఈజీగా వచ్చేయాలి అంటుకోకుండా. మనం బెల్లం యాడ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయింది. అదే మీరు షుగర్ యాడ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా వైట్ కలర్లోనే వచ్చేది. సేమ్ బేకరీ స్టైల్లో కోకోనట్ బర్ఫీ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. సో ఇక్కడ బెల్లం వల్ల కలర్ చేంజ్ అయింది కదా. ఈ ఎడ్జెస్ అనేవి మనకి చిన్నది కూడా అంటుకోకుండా దాని అంతటా అది వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, దగ్గర పడాలి. చెయ్యి పెట్టి మనం నీళ్ళు తడి చేసుకొని చెయ్యి పెడితే కనుక అది మనకు అంటుకోకుండా ఉండాలి, ప్లెయిన్గా రావాలి, అప్పుడే బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ట్రేలో దీన్ని తీసుకెళ్ళి వేసి మంచిగా ఒక బౌల్తో 4 సైడ్స్ ఈక్వల్గా అయ్యేటట్లు ఈక్వల్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ. కోకోనట్ బర్ఫీ అయితే బయట కొనే పనే లేదు, ఎన్నో డబ్బులు పెట్టి కొనేసుకుంటాం కదా. ఇలా ఇంట్లోనే 2 కొబ్బరికాయలు తెచ్చుకొని చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ఓవర్ నైట్ అంతా అలానే ఉంచేసి మీకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్, స్క్వేర్ షేప్, ఇలా ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని కొన్ని నట్స్తో కానీ లేదంటే ఎలా అయినా మీరు గార్నిష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంతేనండి. దీన్ని నార్మల్గా అయితే 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే 2 వీక్స్ 3 వీక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి కోకోనట్ బర్ఫీని, బెల్లంతో కొబ్బరి బర్ఫీ. యాక్చువల్లీ బయట మనం కొబ్బరి ఉండలు తీసుకున్న కోకోనట్ బర్ఫీ తీసుకున్న కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, తినడానికి కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ ఇది ఎన్ని డేస్ అయినా సరే ఇలా జ్యూసీగానే ఉంటుందండి, అంతే బాగుంటుంది. ఇలా మీరు కొంచెం నట్స్ని గార్నిష్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేసి నా కామెంట్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.